వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడతారు. ఈ సన్నాసులు, ఈ పిరికి సన్నాసులు ఏం మాట్లాడతారు తెలుసండి? దొంగచాటుగా ఫోన్లు చేయటం. ఏమండి, ఏం డైరెక్ట్గా నీ పేరు చెప్పలేదు, గుండె కలేజా లేదా నీకు? నేను పలానా అండి, బైబిల్ వ్యతిరేకనండి, నాకు బైబిల్ అంటే నచ్చదండి అని చెప్పి మాట్లాడలే. నిజంగా అలా చెప్పి మాట్లాడితే సింహం గాండ్రి పేరేగా ఉంటుంది. అందరికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మన దగ్గర ఉంది. ఒరే, బైబుల్లో ఒక్క తప్పును తీసుకుని వచ్చి అది తప్పని నిరూపించి మమ్మల్ని ఓడించి మీరు గెలవండి పోని. ఇక బైబిల్ మేము వదిలేస్తాం, లేదా నువ్వు మాత్రం చచ్చినంత వరకు యేసు నామ జపం చేస్తూ ఉండాలి. అందరికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మన దగ్గర ఉంది. ఒరే, బైబుల్లో ఒక్క తప్పును తీసుకొని వచ్చి అది తప్పని నిరూపించి మమ్మల్ని ఓడించి మీరు గెలవండి పోని. ఇక బైబిల్ మేము వదిలేస్తాం, లేదా నువ్వు మాత్రం బైబిల్ చచ్చినంత వరకు యేసు నామ జపం చేస్తూ ఉండాలి. బాప్తిసం తీసేసుకొని కండిషన్ వాడు ఒప్పుకోవాలి. అంత గుండె ధైర్యం ఎక్కడుందని మనం బైబిల్ వదిలేస్తాను. గుండె ధైర్యంతో మనం సంతకం పెట్టడానికి సిద్ధపడ్డాం కాబట్టి ఆడు నమ్మిన గ్రంథాన్ని వదిలేసి బైబిల్ని బాప్తిసం తీసుకొని వస్తానండి గుండె ధైర్యం చాలటం లేదు ఎవడికి. ఎందుకు? వాడికి తెలిసిన ఏమండి అబద్ధాలను ప్రజల మధ్య చెప్పడం వాడికి అలవాటు తప్పించి చెప్పేసి వెళ్ళిపోవడం, ఇంటికి వెళ్ళిపోవడం. డిబేట్ అయిపోయిందండి, ఇంటికి వెళ్ళిపోతాం టాటా. ఎందుకు? కోర్టులో నిజానిజాలు తేలాలి, తీర్పు జరగాలి. అప్పుడే ఏది నిజం ఏది అబద్ధం అని తేలుతుంది. ఏమండి, దీనికి అన్ని పర్మిషన్లు కావాలి. లేదంటే గవర్నమెంట్ ఏమంటే తెలుసండి, ఇలా డిబేట్ పెట్టాం అనుకోండి, అదిగో మత సంబంధమైన వివాదాలు రెచ్చగొడతాను కాబట్టి నీ మీద యాక్షన్ తీసుకుంటుంది, నా మీద యాక్షన్ తీసుకుంటుంది. కనుక వెళ్ళు, ముందు సబ్ కలెక్టర్ దగ్గరికి వెళ్తావో, జిల్లా కలెక్టర్ దగ్గరికి వెళ్తావో, ఏమండి ఆ కన్సర్న్డ్ పోలీస్ డిపార్ట్మెంట్ అఫీషియల్ దగ్గరికి వెళ్తావో, ఇదిగోండి మేము ఇలా డిబేట్ చేయాలనుకున్నాం, ఇలాగ ఓడిపోతే కండిషన్లు ఎలా ఉన్నాయి, మీరు అనుమతిస్తే మేము చేస్తాం, తీసుకొని రా అనుమతిని. అది ఎవర్ గ్రీన్ ఛాలెంజ్ మంది ఎప్పటికీ ఉంది. కనుక అమ్మ నాన్న, వీళ్ళు ఏదో అరుస్తున్నాయని కుక్కల అరుపులకి ఏం భయపడకండి. ఎప్పటికీ బైబిల్ గొప్ప గ్రంథంగా నిరూపించడానికి ఈ తరంలో మనం బైబిల్ పక్షాన నిలబడ్డాం. మనం దేవుని గూర్చి, బైబిల్ గూర్చి మహాజ్ఞాన సంగతులు ప్రజల మధ్య చెబుతుంటే అక్కడక్కడ నక్కి విని సహించలేకపోతున్నారు వీళ్ళు. ఎందుకంటే ఏంటి వీళ్ళు బైబిల్ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారు, శాస్త్రీయమైన ఆధారాలతో వీళ్ళు చూపిస్తున్నారు అనే బాధ వాళ్ళ మనసులో ఉండటం వలన నువ్వు రాసిన భవిష్యత్తు ఇవన్నీ ఎప్పుడో నాన్న. కనుక వాళ్ళు పట్టించుకోకండి. పిచ్చి కుక్కకి కానీ ఏమండి ఇలాంటి కుక్కలకి అరవటమే తెలుసు. ఏమండి అరుచుకొనివ్వండి. ఈరోజు కుక్కలన్నీ మొరగటం వలన, అరవటం వలన క్రైస్తవ్యానికి ఏమైనా నష్టం కలిగిందంటే ఏమీ లేదండి. అప్పటికి ఇంకా రాను క్రిస్టియానిటీ పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంది. ఎందుకో వీళ్ళు బాధపడినప్పటి నుంచి, వీళ్ళు దండెత్తినప్పటి నుంచి. పోనీ ఎక్కడైనా క్రైస్తవులు ఆగిపోయిందో చెప్పండి? లేదే. ఆఖరికి తట్టుకోలేక అసలు కన్వర్షన్ బిల్లు కూడా చేశారండి. అంటే మత మార్పిడి జరగకూడదు, ఎవరు బలవంతంగా బాప్తీసం ఇవ్వకూడదు. అయినా క్రైస్తవులుగా మారడం, బాప్తీసాలు ఆగిపోయా. మన చర్చిలోని ఇంచుమించు నెలకు 2-3 బాప్తీసాలు ఉంటున్నాయి, అవునా కదా? ఏమండి, మరి ఎన్ని బాప్తీసాలు ఇస్తున్నాం మనం? అంటే ఎంతమంది మారుతున్నారు, ఎంతమంది క్రీస్తుని రక్షకుడిగా స్వీకరిస్తున్నారు? స్వీకరించనివ్వండి. అంటే ఇప్పుడు వీళ్ళు దెబ్బకు భయపడిపోయి క్రైస్తవ్యాన్ని నమ్మడం మానేశారా, క్రీస్తుని నమ్మడం మానేశారా? లేదుగా. అలాంటప్పుడు ఈ కుక్కల వరుపులకు మనం బెదరడం ఏంటండి? ఎవరో కూసిన కారు కూతలు మీరు పట్టించుకోకండి. మనం చేసేది ధర్మయుద్ధం. ధర్మయుద్ధ ప్రకారంగా, ధర్మం ప్రకారంగా యుద్ధానికి వచ్చేవాడు దమ్మున్న మనగాడు ఎవడైనా ఉంటే ధర్మాన్ని బట్టి యుద్ధం చేయాలి. ధర్మయుద్ధం అంటారు దాన్ని, అంటే అధర్మ యుద్ధం చేయకూడదు. కనుక వీళ్ళని అసలు పట్టించుకోకండి. ఎందుకంటే పట్టించుకునే స్థాయి వాళ్ళకి లేదు. మన విజయవాడలో మాట్లాడితే అంటే పబ్లిక్ గ్రౌండ్లో, మీరు విన్నారో లేదో, మరి మీలో ఎంతమంది లైవ్ చూసారో నాకు తెలియదు. పబ్లిక్ గ్రౌండ్, జిమ్ఖానా గ్రౌండ్ అంటే అది నడిబొడ్డు. అది నడిబొడ్డున బైబిల్ తప్పని కానీ అనే మగాడు ఎవడైనా ఉంటే, రీసెంట్గా ఓన్లీ 2 days నిన్నగాక మొన్నే ఛాలెంజ్ ఫ్రెష్గా వదిలొచ్చాను. ఏమండి, ఎవడైనా వచ్చాడు ఛాలెంజ్కి? నిజంగా దమ్మున్న మొనగాడు, నిజంగా మేసం తిప్పిన నాలాంటి రోషగాడు ఎవడని ఉంటే రమ్మని మనని చూద్దాం. ఎప్పటికీ రెడీ. వీళ్ళు యూట్యూబ్లో మాట్లాడతారు. ఈ సన్నాసులు, ఈ పిరికి సన్నాసులు ఏం మాట్లాడతారు తెలుసండి? దొంగచాటుగా ఫోన్లు చేయటం. ఏమండి, ఏం డైరెక్ట్గా నీ పేరు చెప్పలేదు, గుండె కలేజా లేదా నీకు? నేను పలానా అండి, బైబిల్ వ్యతిరేకనండి, నాకు బైబిల్ అంటే నచ్చదండి అని చెప్పి మాట్లాడలే. నిజంగా అలా చెప్పి మాట్లాడితే సింహం గాండ్రి పేరేగా ఉంటుంది. నేను పాస్టర్ గారినండి, నాకు ప్రశ్నలు కావాలండి, నాకు కొన్ని తెలియదండి, నాకు చెప్పండి అంటే, రా బాబు విందు కానీ రా, నేర్చుకుంది కానీ, వాడికి చెప్పడానికి సమయం పడుతుంది అంటాం. ఏమండి, అది ఓడిపోయినట్లుగా లేదంటే ఏదో జరిగిపోయినట్లుగా ప్రచారం చేసుకోనివ్వండి. అదొక ఆనందం, అదొక సంతృప్తి. వాళ్ళకి ఏదో గెలిచేసామన్నట్టుగా. సింహాన్ని గెలిచేది నడిబొడ్డుని గెలవాలి.
అవునా? మనం పిలిచేది జనారణ్యంలో ప్రజల మధ్య రంకె వేసి పిలుస్తున్నాం మనం, వీళ్ళు టెలిఫోన్లో మాట్లాడతారు, లేదా 4 గోళ్ల మధ్య యూట్యూబ్లో ఫోన్లు మొబైల్ దగ్గర పెట్టుకుని మాట్లాడే పిరికి సన్నాసులు. మనం ఎక్కడ, వాళ్ళు ఎక్కడ? కనుక అండి, వాళ్ళకి ఇంచుమించు మన స్థాయి లేదు వాళ్ళకి. మన చిన్న పిల్లల్ని పంపిస్తే చాలండి. చూసారా, ద గ్రేట్ అలెగ్జాండర్ ద గ్రేట్ సెల్యూకస్ని పంపించి బాబా ఇండియాలో ఉన్న ఆ రాజునవని ఓడించి వచ్చాయంటే శుభ్ర కొల్లబొడిచి వచ్చేసాడు. అలా మా స్థాయి అవసరం లేదు. చిన్నవాళ్ళు మన దగ్గర చదువుకునే విద్యార్థులు బాగా ట్రైనింగ్ ఇచ్చి, ఇదిగోరా మొత్తం జిమ్మిక్కులు మ్యాజిక్లు అని చెప్తాను, ఈ పాయింట్లు చెప్పండి కొల్లబొడిచి అంటే శుభ్ర చితక్కొట్టి గెలుపుతూ వచ్చేస్తాడు. కనుక ఇలాంటి వాళ్ళందరూ కూడా సమాజంలో ఉన్నారు. అయినా ఉన్న క్రైస్తవ్యాన్ని ఎప్పటి వరకు ఏమీ చెయ్యలేకపోయారు. భవిష్యత్తు ఏంటో తెలుసా? చెయ్యలేరు కూడా, చెయ్యలేరు. కారణం ఏంటంటే అది బైబిల్ కొన్ని శక్తి, అది మనం ఎక్కడ చెప్పట్లేదు. నడిబొడ్డు జనాల మధ్య రంకె వేసి మాట్లాడుతున్నాం. ఎవడైనా ఉంటే దమ్ముంటే రండిరా, ఇది తప్పు ఉంటే చెప్పండి రా, బైబిల్ వదిలేస్తామని పబ్లిక్ సవాలు మనం విసురుతున్నాం. అలా పబ్లిక్ మీటింగ్స్ పెట్టి అలా దమ్మున్నట్టుగా మాట్లాడగలరా వాళ్ళు? వాళ్ళేం మాట్లాడతారు. కనుక ఇలాంటి వాళ్ళ మాటలు విని మీరేం తత్తరపాటు పడకండి. మీరెందుకు తొందరపడిపోతారు? బాబు ఏది అనేసాడు అని. ఏమండి, యేసుప్రభు ఎన్నన్నా ఏమనుకోలే, ప్రభు వీరేం చేయించున్నారు వీళ్ళకి తెలియదు. ఈరోజు మనం కూడా ఈ సన్నాసాలందరినీ చూసి వీళ్ళందరికీ పిచ్చి పట్టిందిరా. ఏంటో పిచ్చి, మత పిచ్చి పట్టింది వీళ్ళకి. కుక్కలు అరుస్తూ ఉంటే అరవనివ్వండి, మొరగనివ్వండి, వెళ్ళిపోతుండేది అంతే. సింహం వెళుతున్నప్పుడు కుక్క ఏం చేస్తా దూరం నుంచి? ఏమండి, దాని దగ్గరికి వెళ్ళలేదు, ఫేస్ టు ఫేస్ ఎదిరించలేదు, ఎక్కడో దూరంగా చెట్టు చాటునాక బాగుండదు. ఒకసారి సింహాలు వెనక్కి తిరిగింది అనుకోండి, నెక్కేస్తుంది తోక ముడిచి. ఎందుకంటే దాని నైజం అలాంటి. దానికోసం సింహం ఎందుకంటే వెనక్కి తిరిగి వెళ్ళడం, అది కుక్క లాంటిది అది. కనుక నాన్న, మీరు బైబిల్ నేర్చుకున్న క్రైస్తవులు, బైబిల్పై బురద జల్లే ఇలాంటి మూర్ఖులు సన్నాసుల మాట అస్సలు పట్టించుకోకండి. వాళ్ళు ఏదో సోషల్ మీడియాలో మేము ఏదో గొప్పవాళ్ళు అయిపోవాలి అనే దురుద్దేశంతో ఇలాంటివన్నీ వాళ్ళు పెడుతుంటారు. వాళ్ళు ఎవ్వడూ ఖాతరు చేయొద్దు, ఎవ్వడూ పట్టించుకోవద్దు. దమ్మున్న మనగాడు ఎవడనంటే ముందు టర్మ్స్ అండ్ కండిషన్స్కి ఒప్పుకొని రమ్మని పబ్లిక్ మీటింగ్లో బహిరంగ సవాలుకి రమ్మని చెప్పండి. అప్పుడు